అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, మన జీవితంలో వచ్చే సమస్యలే అసలు మన బలమని చెప్పే కథ ఇది. విన్నాక మన ఆలోచనా విధానంలో ఖచ్చితంగా ఓ మార్పొస్తుంది. అవును, మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. ఇక అస్సలు దారి లేదు, ఒక ఊబిలో ఇరుక్కుపోయామనిపించినప్పుడు ఎలా బయటపడాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి ఈ కథ ద్వారా. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ మొత్తం ఒక గుర్రం చుట్టూ తిరుగుతుంది. అది అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో పడుతుంది. అసలు కథ అక్కడినుంచే మొదలవుతుంది. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతనికి చాలా కాలంగా సేవ చేస్తున్న ఒక ముసలి గుర్రం ఉంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అది పొరపాటున ఎండిపోయిన చాలా లోతైన ఒక బావిలో పడిపోయింది. పాపం ఆ నిస్సహాయ స్థితిలో గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. గుర్రం అరుపులు వినగానే రైతు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బావిలోకి చూశాడు. అది చాలా లోతుగా ఉంది. దాన్ని బయటకు తీయడం అసాధ్యమని అతనికి వెంటనే అర్థమైపోయింది. ఇక పరిస్థితి తన చేతుల్లో లేదని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడా రైతు చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. అమ్మో, ఈ గుర్రం ఎలాగో ముసలిదైపోయింది. దీన్ని బయటకు తీయాలంటే చాలా కష్టం, చాలా ఖర్చు, అనవసరం. దాని బదులు దీన్ని ఇక్కడే ఈ బావిలోనే మట్టితో పూడ్చిపెట్టడమే కరెక్ట్ అని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చేశాడు. అనుకున్నదే తడువుగా తన పక్కింటి వాళ్లని పిలిచాడు. అందరూ కలిసి పారలతో మట్టిని తీసుకుని గుర్రాన్ని సజీవ సమాధి చేయడానికి బావిలోకి వేయడం స్టార్ట్ చేశారు. ఇక గుర్రం కథ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది. అవును, అక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. అందరూ ఎండింగ్ అనుకున్న చోట ఒక కొత్త బిగినింగ్ మొదలైంది. తనమీద మట్టి పడుతుండటంతో గుర్రానికి విషయం అర్థమైపోయింది. నన్ను పూడ్చేస్తున్నారు అని గ్రహించి మొదట భయంతో గట్టిగా అరిచింది. కాని కొన్ని క్షణాలకే సడన్గా అరుపులు ఆపేసింది. రైతుకి ఆశ్చర్యమేసి బావిలోకి తొంగిచూశాడు. ఆ గుర్రం భలే తెలివైన పనిచేసిందండి. సింపుల్, రెండు స్టెప్సున్న ప్లాన్ అది. ఫస్ట్, తన వీపుమీద మట్టి పడగానే దాని కిందకు దులిపేసేది. ఇక రెండో స్టెప్ ఏంటంటే, అలా కిందపడ్డ మట్టిమీదకే ఎక్కి నిలబడేది. అంతే. విచిత్రమేంటంటే, దాన్ని పూడ్చిపెట్టడానికి వేస్తున్న మట్టే దానికి పైకి రావడానికి మెట్లుగా మారింది. వాళ్లు మట్టి వేస్తూనే ఉన్నారు. గుర్రం దాన్ని విదిలిస్తూ ఒక్కో అడుగు అలా పైకి వేస్తూనే ఉంది. ఎంత అద్భుతమైన మార్పు కదా! అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ గుర్రం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ బావి అంచుకు చేరుకుంది. చివరికి ఒక్క గెంతులో బయటకు దూకి గంతులు వేస్తూ అక్కడ్నుండి స్వేచ్ఛగా పొరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వావ్, భలే ఉంది కదా కథ! మరి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేంటి? ఈ గుర్రం స్ట్రాటజీ మన నిజ జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో మట్టి అనేది ఒక సింబల్ అన్నమాట. మన లైఫ్లో మనం ఫేస్ చేసే విమర్శలు, మనల్ని వెనక్కిలాగే మాటలు, కష్టాలు, ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఆ మట్టిలాంటివే. మన చుట్టూ ఉన్నవాళ్లు కొన్నిసార్లు పరిస్థితులు మనమీద ఇలాంటి మట్టిని వేస్తూనే ఉంటాయి. చూడండి, కంపారిజన్ చాలా క్లియర్గా ఉంది. కథలో గుర్రం మీద పడింది మట్టి. మన జీవితంలో మనమీద పడేవి కష్టాలు, విమర్శలు, ఓటములు. అయితే ఆ రెండింటికి మనం ఎలా రియాక్ట్ అవుతామన్నదే ఇక్కడ పాయింట్. అందుకే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే: మనమీద పడుతున్న ఆ కష్టాలనే మట్టిలో కూరుకుపోవాలా, లేదా ఆ గుర్రంలాగే వాటిని కిందకి దులిపేసి వాటిమీద నిలబడి పైకి రావాలా? చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఆ గుర్రం మనకు 3 సింపుల్ లెసన్స్ నేర్పిస్తుంది. 1. షేక్ ఇట్ ఆఫ్, అంటే మనమీద వచ్చే నెగిటివిటీని, విమర్శల్ని దులిపేయాలి. 2. స్టెప్ అప్, అంటే ఆ సమస్యనే మన ఎదుగుదలకి ఒక మెట్టుగా మార్చుకోవాలి. ఇక 3. నెవర్ స్టాప్, ఎంత కష్టమైనా సరే ఒక్కో అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఇక ఫైనల్గా ఈ మొత్తం కథలో ఉన్న అత్యంత పవర్ఫుల్ మెసేజేంటో చూద్దాం. ఈ ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి: సమస్యలు మనల్ని కింద పడేయడానికి రావు. మన లోపల దాగి ఉన్న అసలైన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని బయటకు తీసుకురావడానికే వస్తాయి. అవి మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి వచ్చే అవకాశాలన్నమాట. ఈ మాట ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా చెబుతోందో చూడండి. నిజమే, విజయం అంత ఈజీగా పూలపాంపు మీద రాదు. కష్టాలు అనే ముళ్లదారిలో మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగే మన అసలైన గెలుపు. సో ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం. మనమీద రోజు పడుతూనే ఉంటుంది కదా ఈ మట్టి. మరి దాంతో మనమేం చేస్తున్నాం? ఆ మట్టిలో కూరుకుపోతున్నామా,
లేకపోతే దాన్ని మన ఎదుగుదలకి ఒక మెట్టులా వాడుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.